నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4th టౌన్ పోలీస్ స్టేషన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది వినాయక్ నగర్, ఆర్యనగర్, కోటగల్లి. సో ఈ ఏరియాలో మాత్రం చాలా వరకు కూడా క్రైమ్ రేట్ అనేది పెరిగింది. ఏదైతే మనకి చైన్ స్నాచింగ్ కావచ్చు, దాంతోపాటు తాళం వేసిన ఇండ్లని మాత్రమే చాలా వరకు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు కొంతమంది కేటగాళ్ళు. సో దీనికి మూల కారణం ఏదైనా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రాల నుంచి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వలసగా వచ్చిన వాళ్ళు ఇక్కడ తిష్టేసి ఉండడము, అదేవిధంగా నైట్ టైంలో కావచ్చు, మధ్యాహ్నపు సమయంలో కూడా చాలా వరకు కూడా అనేక ఏరియాలలో కూడా వాళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ ఎలాంటి ఇండ్లు ఉన్నాయి, ఒకవేళ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపైన ఒక పథకం ప్రకారం అయితే ఈ దొంగతనాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఈ దొంగతనాలను అయితే చాలా వరకు కూడా నిజామాబాద్ ప్రజలనైతే బెంబేలెత్తిస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ నెల 29వ తారీఖున కోటగల్లికి సంబంధించిన శశిరేఖ అనే ఒక మహిళ తన ఇంటికి తాళం వేసి ఎక్కడికి బయటకు వెళ్ళింది. సో అదే హద్దునుగా చూసుకొని ఒక క్యాండిడేట్ ఎవరైతే మనకి చిల్లర దొంగ అని చెప్పుకోవాలా, ఎవరైతే 30 సంవత్సరాల నాగరాజు అనే వ్యక్తి ఆ ఇంటిని కొల్లగొట్టి దాంట్లో ఉన్న 10,000 రూపాయల నగదుతో పాటు ఒక సిలిండర్ని కూడా వాళ్ళు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే దొంగతనాలకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నార్మల్గా బంగారం అదేవిధంగా నగదును మాత్రమే చోరీ చేసిన వాళ్ళని మనం చూసినాం. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక దొంగతనం జరుగుతుందంటే అక్కడ ఏం దొరకకపోతే ఏది కనిపిస్తే అది తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక సిలిండర్ని అతను చోరీ చేసుకొని వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత చిల్లర దొంగ. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి దొంగతనాలు అనేటివి చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. సో ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో 4th టౌన్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ అయితే ఆ నాగరాజు అనే క్యాండిడేట్ని అయితే అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో ఏదైతే మనకి ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు కూడా ఒక ప్రాపర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీరు మీ ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసినా, లేకపోతే విహారయాత్రలకు వెళ్ళినా, ఏదైనా ఎమర్జెన్సీ విషయంలో కూడా మీరు ఎక్కడికైనా హైదరాబాద్ వెళ్ళినా కూడా మీ టానాకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన ఏదైతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో అనే దానిపైన అయితే పూర్తిగా అక్కడ చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళండి. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల ఏంటి లాభం అని చెప్పి చాలామంది అనుకుంటుండొచ్చు. సో ఒకవేళ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే పెట్రోలింగ్లో భాగంగా ఖచ్చితంగా ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఆ లొకేషన్ అయితే ఒకసారి పోలీస్ అన్నలు అయితే మీ ఇంటి పైన అయితే ఒక కన్నేసి ఉంచుతారు అనేది మనకు ఇన్ఛార్జ్ సిపి అయినటువంటి సింధు శర్మ గారు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఏదైతే మనకి చైన్ స్నాచింగ్స్ కావచ్చు, మనకి తాళాలు వేసిన ఇల్లు కనబడ్డాయి అంటే మాత్రం కథమే ఇంకా. సో ఖచ్చితంగా వాటిని కొల్లగొట్టాలా, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బును దోచుకొని వెళ్ళడమే ఒక అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నారు. ఫైనల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం దొంగలు అనే వాళ్ళైతే రెచ్చిపోతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనము జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మన పని గోవిందా. వినాయక్ నగర్కి సంబంధించినటువంటి ఎవరైతే స్థానిక ప్రజలైతే మనతో ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. అన్న, మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేటివి చాలా జరుగుతూ ఉన్నాయి. స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే వినాయక్ నగర్, ఆర్యనగర్, సో ఈ ఏరియాలో మాత్రం క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. సో మీరు పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అదేవిధంగా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ బయటకు వెళ్ళే టైంలో కావచ్చు, అండ్ దీంతో పాటు చైన్ స్నాచింగ్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. ఎవరైనా ఒంటరి మహిళలు బయటకు వెళ్ళే టైంలో కావచ్చు, అప్పుడు అంటే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? ఇప్పుడు మీరు చూసుకుంటే ఈవెన్ ఐఎమ్ గెటింగ్ ద సోషల్ మీడియా వీడియోస్ ఫ్రమ్ వినాయక్ నగర్, ఆర్యనగర్ ఏరియాస్. బట్ అక్కడ ఏంటంటే ఈవెన్ లేడీస్ కూడా ఇక్కడ ఫెల్ డౌన్ అయినారు ఇదే ఏరియాలో, ఇదే లొకేషన్లో. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక లోకల్ కాలనీ మెంబర్సే నైట్ టైంలో పెట్రోలింగ్ లాగా చేస్తున్నారు. వాళ్ళే టైం స్పేర్ చేస్తున్నారు, నిద్రపోకుండా అటు ఇటు చేయడం అట్లాంటివి చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే, పోలీస్ ఆఫీసర్స్ పెట్రోలింగ్ చేయాలి, మరి ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళెందుకు మెలకుగా ఉండి వాళ్ళు ఒక గుర్ఖాలాగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? అంటే కంప్లీట్గా నో అని జడ్జ్ చేయలేము పోలీసులను కూడా, బట్ ఇంకా కొంచెం మెరుగు చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని నా రిక్వెస్ట్. ఇంకొంచెం లైక్ 2 విజిట్స్ అనేది చేస్తే బాగుంటుందని
నా రిక్వెస్ట్. అంటే ఏ టైంలో పెట్రోలింగ్కి నార్మల్గా ఒక రౌండ్ కావచ్చు 2 రౌండ్లు వేసుకొని వెళ్తా ఉన్నారు, అంటే ఏ టైంలో వస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్? లోపల సైడ్ అయితే రాడండి, ఆ రోడ్ నుంచి 100 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంటుంది వెహికల్. నేను అది మాత్రం గమనించాను. సో లోపలికి రావడం చూడడం మాత్రం ఎక్కువ జరగట్లేదు పెట్రోలింగ్. సో ఇది మొత్తానికి ఎవరిని అడిగినా కూడా మనకి ఒకే రకమైనటువంటి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. పెట్రోలింగ్ అనేది సవ్యంగా నిర్వర్తించకపోవడమే దీనికి గల మూల కారణం అని చెప్పేసి నిజామాబాద్ సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు.